హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజు క్రియేషన్స్. ఈరోజు నేను ఉల్లిపాయ వెల్లుల్లి వాడకుండా ఆలూ ఫ్రై చేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ ఒక 5 ఆలూని 3 వీల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పీల్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. కొత్తిమీర, నిమ్మకాయ, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లము, జీలకర్ర, సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్నాను. తాలింపు దినుసులు, స్టవ్ ముట్టించి కడాయి పెట్టేసేసి 2.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. తాలింపు దినుసులు వేసుకొని అది కొద్దిగా 2 మినిట్స్ ఫ్రై అవ్వాలి. తాలింపు బాగా వేగాలన్నమాట. తాలింపు వేగిపోయింది. ఇప్పుడు ఆలు పీసెస్ వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకుందాము. పసుపు వేసుకొని అంతా కలుపుకుందాము. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఆలు కూడా పైన లేయర్ కొంచెం క్రిస్పీగా వచ్చింది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర పేస్ట్ వేసుకుందాము. అంతా కలిపేసుకుందాం నీట్గా. అంతా కలిపేసేసుకున్నాను. ఒక్క 2 నిమిషాలు మగ్గించుకుందాము. ఆ పచ్చి స్మెల్ అనేది అంతా పోతుంది. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేసేసుకొని దీంట్లో నిమ్మకాయ పిండేసేసుకుందాము. హాఫ్ లెమన్ మొత్తం పిండేసేసుకోవాలి. నిమ్మకాయ పిండిన తర్వాత అంతా ఒక్కసారి బాగా కలుపుకున్నాను. ఫైనల్గా ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసేసుకొని కలిపేసేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇది రైస్లోకి, చపాతీలోకి టేస్ట్ చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా పులిహోరలోకి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే, ఆలూ ఫ్రై రెడీ అన్నమాట. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye.